మహాశివుడిని ఆదిదేవుడు నిర్గుణ నిరాకార నిరామయుడని చెప్తూ ఉంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. దీనినే మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాలలో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని అత్యంత విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు బోలాశంకరుని లింగోద్భవ రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షలు తీసుకుని జాగరణ చేస్తారు. అసలు ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవటానికి వెనుక ఉన్న కారణం ఎందుకు అన్న మూలం తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి గాథను చెప్పాల్సిందే. అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువుల యుద్ధం నుంచి మొదలవుతుంది. ఒకరోజు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మ రాకని గమనించి కూడా నిద్రపోతున్న విష్ణువుని చూసి బ్రహ్మ ఈ విధంగా అంటాడు: ఈ లోకానికే గురువైన నన్ను నా రాకను పట్టించుకోకుండా నిద్రించటానికి నీకు ఎంత ధైర్యం? పైకిలే అనగా విష్ణువు ఈ విధంగా సమాధానమిస్తాడు: నా నాభి కమలం నుంచి వచ్చిన ఒక వాయువు నువ్వు నాకు చెప్పటం ఏమిటి అనటంతో మాటా పెరిగి పెద్ద తగాదా అవుతుంది. చివరికి ఇది ఒకరిపై మరొకరు బాణాలు సంధించుకునే వరకు వెళుతుంది. శ్రీ మహావిష్ణువు మహేశ్వర అస్త్రాన్ని, బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇరువురి యుద్ధం వల్ల వచ్చే ప్రళయాన్ని గ్రహించిన దేవతలు బోలాశంకరుని ప్రార్థించగా పరమేశ్వరుడు తన భూతగణాలతో వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభంగా బ్రహ్మ విష్ణువు మధ్యలో నిలిచి వాళ్ళు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ వింతను చూసిన బ్రహ్మ విష్ణువులు కంగుతిని ఈ ఐస్తంభానికి ఉన్న ఆది అంతాలను చూడాలని నిర్ణయించుకుని బ్రహ్మ ఆది భాగానికి, విష్ణువు అంత్య భాగానికి తమ తమ వాహనాలపై బయలుదేరతారు. ఇద్దరూ ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క ఆది అంతం కనపడదు. ఈ విధంగా వాళ్ళు 5000 సంవత్సరాలు ప్రయాణం చేస్తారు. మహావిష్ణువు ఎంత దూరం ప్రయాణించినా పూర్తి కాకపోవటంతో తిరిగి మొదలుపెట్టిన చోటికే వచ్చేస్తాడు. అయితే బ్రహ్మకు తన ప్రయాణంలో ఒక కామధేనువు, ఒక మొగలి పువ్వు పరిచయం అవుతాయి. బ్రహ్మ వారితో స్నేహం చేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. అది ఏంటంటే మహావిష్ణువుతో బ్రహ్మ అగ్నిస్తంభపు ఆది భాగాన్ని చూశానని, సాక్ష్యంగా మేము ఉన్నామని అబద్ధం చెప్పిస్తాడు. అప్పుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడిని గొప్పవాడిగా ఒప్పుకొని షోడశోపచార పూజలతో ఆయనను భక్తితో కొలుస్తుండగా ఈ విషయాన్ని గ్రహించిన మహేశ్వరుడు వాడి దగ్గరికి వచ్చి బ్రహ్మ నిజంగా దాన్ని చూశాడా అని అడగగా కామధేనువు చూశానని ముఖంతో అంగీకరిస్తూ చూడలేదని తన తోకతో చెప్తుంది. మొగలి పువ్వు మాత్రం చూశానని చెప్తుంది. వారు చెప్పే అబద్ధాలను, విష్ణువుకి జరిగే మోసాన్ని అర్థం చేసుకున్న శివుడు వారికి ఈ విధంగా శాపాన్ని ఇస్తాడు: మొగలి పువ్వుని ఎటువంటి పూజకు పనికిరాదని, కామధేనువు అబద్ధమాడిన కారణంగా మొదటి భాగంకు ఎటువంటి విలువ ఉండదని, నిజం ఒప్పుకున్న కారణంగా వెనుక భాగం ఎంతో విలువైనదిగా ఉంటుందని చెప్తాడు. దీన్ని బట్టే మనం పవిత్రంగా చూసే గోమూత్రం, ఆవు పాలు, ఆవు పేడ ఎన్నో వాటిల్లో వాడుతూ ఉంటాం. ఇక బ్రహ్మకు భూమండలంలో ఎక్కడా పూజలు అందుకోడు అని చెప్తాడు. మోసాన్ని గ్రహించక బ్రహ్మకు చేసిన సేవకు గాను శ్రీ మహావిష్ణువు తనతో సమానంగా పూజలను అందుకుంటాడు అని, అనేక క్షేత్రాలలో వెలుగొందుతూ ఉంటాడని వరాన్ని ఇస్తాడు. తమ తప్పును తెలుసుకున్న మొగలి పువ్వు, కామధేనువు బ్రహ్మ మహాదేవుణ్ణి వేడుకుంటారు. శాప విమోచనాన్ని ఇవ్వమని ప్రార్థిస్తారు. అప్పుడు తప్పు తెలుసుకున్న వారికి శివుడు ఈ విధంగా శాప విమోచనాన్ని ఇస్తాడు: మొగలి పువ్వు కేవలం నా పూజకు మాత్రమే ఉపయోగపడుతుంది. బ్రహ్మదేవుడు యజ్ఞాల అప్పుడు గురువు స్థానంలో పూజించబడతాడు. ఇదంతా జరిగింది మహాశివరాత్రి రోజు. అలాగే ఆ అగ్నిలింగం వెలిసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఇదన్నమాట మహాశివరాత్రి కథ. అంతేకాకుండా కొన్ని పురాణ కథనాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగింది కూడా ఈ శివరాత్రి రోజునే అని, కాబట్టి మహాశివరాత్రిని శివపార్వతుల పెళ్లి రోజుగా కూడా జరుపుకుంటారని చెబుతారు. అంతేకాకుండా మరొక కథనం ప్రకారం శివుని గొంతులో ఉన్న విషం కారణంగా ఈ రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణ చేయవలసి రావటం జరిగిందని,
అందుకే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారని కూడా చెప్తారు. అందుకే ఈ విధంగా హిందువులు మహాశివరాత్రిని జరుపుకోవటం జరుగుతుంది. శివపూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది. శివపూజకు మారేడు దళములు, అలంకరణకు తెల్లపూలమాల ప్రధానం. శివునికి ఆవునేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనెతో చేసిన దీపారాధనను ఎడమవైపున పెట్టాలి. శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచే చూడాలని మాట కూడా వాడుకలో ఉంది. అయితే దానికి కారణం ఏమిటో చూద్దాం. శివుని యొక్క వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడు తన స్వామి తన మీదే తిరగాలని కోరుకుంటాడు. ఇక ఆలయాలలో శివుడికి నేరుగా నంది ఉంటుంది కనుక ఆ నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి చూడాలన్నది సాంప్రదాయం. అలా చూడటం వలన శివుడు సాక్షాత్తు నందిపైన కూర్చున్నట్టుగా కనిపిస్తాడు. ఇక భక్తుల కళ్ళకు సాక్షాత్తు ఆ నందిపైన ఉన్నటువంటి పరమేశ్వరుడే దర్శనమిస్తాడు. అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని చూసి సంతోషపడతాడు. శివుడికి భక్తుడు చెప్పిన విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగచేస్తాడు అని పెద్దల మాట. ఇకపోతే మహాభారతంలోని శాంతి పర్వంలో ఒక వేటగాడు తెలిసి తెలియక చేసిన శివపూజ వలన తరువాత జన్మలో రాజుగా జన్మించి శివరాత్రి పూజలు చేసి ముక్తిని పొందాడని భీష్ముడు చెప్తాడు. ఇప్పుడు మహాశివరాత్రి యొక్క వ్రతకథ ఏంటో చూద్దాం. ఒకసారి కైలాసంలో శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ, ప్రభు, మృత్యువు తర్వాత మీ లోకానికి రావాలంటే ఏం చేయాలి? అలానే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయి? దేని వలన మోక్షం ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించింది. అప్పుడు మహాశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి పార్వతికి చెప్పాడు. ఒకానొక సమయంలో మధ్యదేశంలో ఒక ఊరిలో చిత్రబాణుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ అతను చాలా పేదవాడు. అందుకని అతను తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కానీ నిర్మిత సమయంలో అతను అప్పు తీర్చుకోలేకపోయాడు. దాంతో వ్యాపారి వెంటనే చిత్రబాణుడి దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని వెళ్లి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావటంతో పండితులందరూ శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకి చెబుతున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబాణుడికి వినిపించాయి. దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పు తీర్చమని చిత్రబాణుణ్ణి అడగగానే అప్పుడు చిత్రబాణుడు, నేను రేపటి కల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి అని చెప్పాడు. వ్యాపారి కూడా చిత్రబాణుడు చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు. అక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటకు వెళ్లిపోయాడు చిత్రబాణుడు. అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చేద్దామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దీంతో అతనికి చాలా దాహం వేసింది. మరొక వైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్లిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రబాణుడు అక్కడ ఉన్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కానీ చిత్రబాణుడు దాన్ని అస్సలు గమనించలేదు. ఎవరికీ కనిపించకుండా దాక్కోవటానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడవేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఉన్న శివలింగం మీద ఆ ఆకులు పడతాయి. ఆ విధంగా ఆ శివరాత్రి రోజున మారేడు ఆకులతో శివలింగానికి అభిషేకం జరిగింది. అతనికి తెలియకుండానే అతను మహాశివుణ్ణి పూజించాడు. కాసేపటికి రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాకటానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాణుడు బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు. అది గమనించిన జింక
ఆ వేటగానితో, నేను గర్భవతిని, కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడివవుతావు. నీకు పాపం కలుగుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపివేయమని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే వేటగానికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలకు అంగీకరించాడు. కాసేపటికి మరొక జింక అక్కడికి వచ్చింది. దాన్ని చూసి వేటగాడు చాలా ఆనందించాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని లాగి దాని వైపు గురిపెట్టాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్ళీ తిరిగి వస్తాను. కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. జింక చెప్పిన మాటలకు వేటగాని హృదయం కరిగిపోయింది. అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు. ఇలా వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేస్తాడు. కానీ మరొక వైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతాను అనుకుంటూ చిత్రబాణుడు అక్కడే ఉండిపోయాడు. ఇంకా తన పిల్లలతో నీళ్లు తాగడానికి మరొక జింక అక్కడికి వచ్చింది. అప్పుడు చిత్రబాణుడు ఆ జింక వైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను. దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే నేను అస్సలు ఏ పని చేయలేను. నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు. నేను నిన్ను విడిచిపెట్టలేనని చెప్తాడు. ఇంతలో జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్యా పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసమే ఆలోచిస్తున్నాను. నన్ను కాసేపు వదిలేయమని అడుగుతున్నాను. నా పిల్లలని నా భర్త దగ్గరే వదిలేసి నేను వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక్క జంతువు కూడా కనిపించకపోవటంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తూ ఉంటాడు. దీంతో అవి శివలింగం పైన పడుతూ ఉంటాయి. కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది. కాబట్టి ఆ విధంగా చిత్రబాణుడికి తెలియకుండానే శివలింగానికి తొలి పూజ చేస్తాడు. ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది. ఈసారి మాత్రం ఈ జింకను ఎలాగైనా వేటాడాలి అనుకుంటాడు వేటగాడు. అతన్ని చూసిన జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను. నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వారిని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కొద్దిసేపు వదిలిపెట్టు. నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు. నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు. మీరు వాళ్ళను నమ్మి ఏ విధంగా వదిలేస్తారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి. నేను నా భార్యా పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని చెప్తుంది ఆ జింక. ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం పూర్తయింది. అలాగే రాత్రిపూటంతా నిద్రపోకపోవటంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు. శివలింగం పైన మారేడు ఆకులు వేయటంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారింది. మనస్సులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాని చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతో వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే వాటి స్వభావాన్ని చూసి వేటగానికి జ్ఞానోదయమైంది. దీంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్లొచ్చాయి. జింకలను చంపకుండా మంచి మనస్సుతో వదిలిపెట్టాడు. హింసాభావాన్ని మనస్సులో నుంచి తీసేసి వాటికి ప్రాణదానం చేశాడు. ఈ సంఘటనంతా కూడా దేవుళ్ళంతా పైనుంచి చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో అడవిలోకి ఒక పుష్పక విమానం వచ్చింది.
ఆ వేటగానితో పాటు జింకలు కూడా ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని వివరించాడు. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వారి పాపాలను నేను తొలగిస్తాను. అందుకే జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను తీసేశాను, వాళ్ళకి ముక్తిని కల్పించాను అని చెప్తాడు. ఈ విధంగా వేటగాడి కఠిన హృదయాన్ని జాలితో, దయతో, కరుణతో మార్చేశాడు పరమేశ్వరుడు. పరమ పవిత్రమైన మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథను విన్నవారందరిపైన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఆయన కృప వలన మన పాప కర్మలన్నీ దూరమవుతాయి. ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను. మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ.